నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. ఈ అధ్యాయం మొత్తం దేవుని జ్ఞానమును, భయమును, విశ్వాసమును గూర్చి మాట్లాడుతుంది. సొలొమోను రాజు తన కుమారునికి దేవుని జ్ఞానం ప్రకారం నడిచినప్పుడు కలిగే ఆశీర్వాదాలను బోధిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో శత్రువులు, దొంగలు, భయాలు ఎక్కువగా ఉండేవి. కాబట్టి రాత్రి నిద్ర కూడా భయముతో ఉండేది. కానీ దేవుని జ్ఞానంతో నడిచేవారు దేవుడు రక్షణ ఇచ్చి నిద్రలో కూడా శాంతిని ప్రసాదిస్తాడు. మన హృదయంలో భయం ఉన్నప్పుడు విశ్రాంతి లేదు. కానీ దేవుని జ్ఞానం మన హృదయాన్ని నింపినప్పుడు, ఆయనపై విశ్వాసం కలిగినప్పుడు మన నిద్ర కూడా మనకు మధురంగా మారుతుంది. యేసుక్రీస్తులో విశ్రాంతి పొందిన వారు పాప భారం నుండి విముక్తి పొంది ఆత్మలో మధురమైన శాంతిని అనుభవిస్తారు. 4వ సంకీర్తన 8వ చరణం. దేవుని జ్ఞానమును పాటించే వారికి భయం ఉండదు. భయం అనేది దేవుని నుండి దూరంగా జీవించే వారి హృదయంలో కలిగేది. దేవుని సన్నిధిలో జీవించేవారు ఏ ప్రమాదానికి భయపడరు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనస్సు దేవుని మీద ఆధారపడుతుందో లేక నిలిచి ఉంటుందో వారికి సమాధానమునిచ్చి కాపాడు దేవుడు మన దేవుడు. 91వ సంకీర్తన 5వ చరణం. అలాంటి వారు రాత్రి వేళల్లో కలుగు భయమునకు భయపడరు, ధైర్యంగా ఉంటారు. ఆయన జ్ఞానంతో నడిచినప్పుడు మన జీవితం, మన ఆత్మ, మన నిద్ర మధురంగా, భద్రంగా, ఆశీర్వదింపబడినదిగా మారుతుంది. ఆమేన్.